దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనసు సంతుష్టి నొందదు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా, సంపదను అనుభవించలేకపోవడం అనే విషాదం గురించిన తన వర్ణను సొలొమోను ఇక్కడ ముగిస్తూ, తనకున్న దానితో ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందాలని చెబుతున్నాడు. తాను సముపార్జించిన సంపదతో సంతృప్తి చెందని ప్రమాదానికి మానవుడు గురయ్యే అవకాశం ఉందని సొలొమోను హెచ్చరిస్తున్నాడు. కొదువలేని స్థితిలో ఉన్నప్పటికీ తన హృదయం సంతుష్టి నొందదు. అలాగే మానవుడు తన కనీస అవసరాల కోసం, తన కడుపు నింపుకోవడం కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా అతని కోరికలు ఎన్నటికీ తృప్తి చెందవు అనే విషయాన్ని ఈ లేఖన భాగంలో ఉదహరిస్తూ ఉన్నాడు. నిజమే కదండి? ఆలోచించండి. మానవుడు ఆశాజీవి. తనకున్న దానితో సంతృప్తి చెందడం మానవుడు కలిగి ఉండకపోవడాన్ని బట్టి నేటి దినాల్లో అనేకమైన అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలుగా మనం సంతుష్టి సహితమైన భక్తిని, సంతుష్టి సహితమైన జీవన విధానాన్ని అలవర్చుకుందాం. ఆలోచిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.